హాయ్ వివర్స్, మనం వచ్చేసి 12వ తరగతి తెలుగు వాచకము తమిళనాడు గవర్నమెంట్ పద్య భాగము చూస్తూ ఉన్నాము. పద్య భాగము కవి ఆచార్య గంధము అప్పారావు గారు రచించింది. సందులు వచ్చేసి నాట్యమాడు, నాట్యము ప్లస్ ఆడు, ఉత్వ సంధి, ఉకార సంధి, కవి తలల్లిన కవితలు ప్లస్ అల్లిన ఉత్వ సంధి, ఉకార సంధి అని కూడా చెప్పచ్చు. ప్రత్యక్షము ప్రతి ప్లస్ అక్షము, యణాదేశ సంధి, దృష్టి నొసంగి, దృష్టిని ప్లస్ వసంగి, ఇకార సంధి. సమాసాలు దివ్య మార్గములు, దివ్యమైన మార్గములు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తీక్ష్ణత, భావము యొక్క తీక్ష్ణత, షష్ఠీ తత్పురుష సమాసము. అజ్ఞాన తిమిరము, అజ్ఞానము అనేది తిమిరము, రూపక సమాసము. కవిరాజు, కవులకు రాజు లేదా కవులలో రాజు, షష్ఠీ తత్పురుష సమాసము. అజ్ఞానము, జ్ఞానము కానిది, నన్ తత్పురుష సమాసము. నీ కొడుకు, నీ యొక్క కొడుకు, షష్ఠీ తత్పురుష సమాసము. తెలుగు తల్లి పాఠ్యభాగ నేపథ్యాన్ని తెలపండి. తెలుగువారిలో ఆచార్య నాగార్జునుడు, కవి బ్రహ్మ తిక్కన, ప్రజాకవి వేమన, నాదబ్రహ్మ త్యాగయ్య, గురుజాడ అప్పారావు మొదలైనటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. వారు చేసినటువంటి సాహితీ సేవలు తెలుసుకోవడము, వారిని స్మరించుకోవడము తెలుగువారి యొక్క కర్తవ్యము. తెలుగు భాషా సాహిత్యాలపై అవగాహన కల్పించడం, తెలుగు భాష యొక్క పరిరక్షణ ప్రస్తుత పాఠ్యభాగం యొక్క నేపథ్యము. ఆచార్య నాగార్జున గురించి తెలియచేయండి. దివ్యమైనటువంటి మానవత్వపు మార్గాన్ని చూపినటువంటి వారలు, అనేకమైనటువంటి శాస్త్రాలలో ప్రావీణ్యము కలవాడు, అపారమైనటువంటి ప్రజ్ఞాపాఠములు కలిగినటువంటి వాడు అయినటువంటి ఆచార్య నాగార్జున్ని కన్నది ఈ తెలుగు భూమి. తెలుగు తల్లి పాఠ్యభాగము ఆధారంగా తిక్కన వేమనలను గురించి రాయండి. తీక్షణమైనటువంటి భావాలను ఇచ్చు పదబంధాలను కూర్చి తెలుగు మాటల్లోని వెలుగును వెదజల్లు కవులలో కవితలను అల్లినటువంటి కవి బ్రహ్మ తిక్కన ఈ తెలుగు తల్లి కుమారుడే. హేతువాదముతో తాను రాసినటువంటి సూక్తులు జనుల భావన ప్రపంచములో తెలుగు రేఖలై అజ్ఞానము అనేటువంటి చీకటిని అంతం చేయగా ప్రగతి మార్గములో చూపినటువంటి ప్రత్యక్ష వేదాంతి వేమనను కన్నతల్లి కూడా నీవు. త్యాగయ్య గురుజాడలను గురించి ఆచార్య గంధము అప్పారావు గారు ఏమని రాశారు? త్యాగయ్య గురించి వైరాగ్యమూర్తి వాగ్గేయకారుడు అయినటువంటి త్యాగయ్య గానములో సంగీతము, సాహిత్యము, ఉత్తమ చరిత్రము అన్నీ కలగలిపి నాట్యము చేస్తాయి. అటువంటి త్యాగయ్యను కన్న తెలుగు తల్లి నీవే. గురుజాడ అప్పారావు గారు దేశాన్ని ప్రేమించమని, మంచిని పెంచమని, దేశం అంటే మట్టి కాదోయ్ ప్రజలు అని చెప్పినటువంటి అభ్యుదయవాది గొప్ప కవి గురుజాడ అప్పారావు గారు కన్న తల్లి కూడా నీవేనమ్మా అని ఆచార్య గంధం అప్పారావు గారు తెలిపారు. తెలుగు తల్లి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. తెలుగు తల్లి అనే పాఠ్యభాగాన్ని రచించింది ఆచార్య గంధము అప్పారావు గారు. ఈయన తన గ్రంథం ద్వారా అనేక రచనల ద్వారా మానవత్వాన్ని ప్రచారం చేశారు. ఒక పాఠ్యభాగం సారాంశం వచ్చేసి, తెలుగు తల్లి నీకు వందనాలు, మందార కొత్త పుష్పమాలలను నీకు సమర్పిస్తాము. నీవు మాకు కన్న తల్లివి, భాగ్యప్రదాతవు, మహనీయురాలవు, సరస్వతీమాతవు, తెలుగు తల్లి నీకు వందనాలు అంటూ ఈ యొక్క భావాలన్నింటినీ కలిపి మనము రాస్తున్నాము. పాఠ్యభాగ సారాంశము. దివ్యమైనటువంటి మానవత్వపు మార్గాన్ని చూపినవాడు, అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడు, అపారమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలవాడు అయినటువంటి ఆచార్య నాగార్జును కూడా కన్నతల్లివి నీవు అంటూ కన్నతల్లికి, తెలుగు తల్లికి నీకు వందనాలు అని పలుకుతూ ఉన్నారు. తీక్షణమైనటువంటి భావాలను ఇచ్చు పదబంధాలను కూర్చి తెలుగు మాటల్లోని వెలుగును వెదజల్లి కవితలను అల్లినటువంటి కవిబ్రహ్మ తిక్కన కూడా నీ కుమారుడు. తెలుగు తల్లి నీకు వందనాలు. హేతువాదముతో తాను రాసినటువంటి సూక్తులు జనుల భావనా ప్రపంచములో వెలుగురేఖలై అజ్ఞానము అనేటువంటి చీకటిని అంతం చేయగా ప్రగతి మార్గము చూపినటువంటి ప్రత్యక్ష వేదాంతి వేమనను కన్న తల్లి కూడా నీవే. సో కన్న తల్లికి వందనాలు. వైరాగ్యమూర్తి వాగ్గేయకారుడైనటువంటి త్యాగయ్య గానములో సంగీతము, సాహిత్యము, ఉత్తమ చరిత్ర అన్నీ కలగలిసినటువంటి నాట్యం చేస్తాయి. అటువంటి త్యాగయ్యను కన్న తెలుగు తల్లి ధన్యురాలవు. తెలుగు తల్లి నీకు వందనాలు. దేశాన్ని ప్రేమించమని, మంచిని పెంచమని, దేశం అంటే మట్టి కాదని ప్రజలు అని చెప్పినటువంటి అభ్యుదయవాది అయినటువంటి గొప్ప కవి గురుజాడ అప్పారావును కన్న తల్లి కూడా వచ్చేసి ఈమె. సో తెలుగు తల్లి, సో నీకు వందనాలు. తెలుగు తల్లి నీ కన్న బిడ్డలపై దయ చూపించు. అమృతమూర్తి నీ బిడ్డలలో ఐకమత్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి మానవత్వముతో జీవించినట్లు ఆశీర్వదించు అంటూ తెలుగు తల్లికి వందనాలు పలుకుతూ మందార కొత్త పుష్పమాలలు నీకు సమర్పిస్తాము అని చెప్పేసి కవి మనకు ఈ యొక్క కవి పరిచయం ద్వారా పాఠ్యభాగ సారాంశాన్ని మనకు చెప్తూ ఉన్నారనమాట.